Hi friends, good evening everybody. Welcome to Veda Digi School. Learn from your place. This is NTR. మిత్రులారా, మనం ప్రీవియస్ వీడియోలో జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించిన ఇంట్రడక్షనరీ వీడియోని మనం చేసుకోవటం జరిగింది. అంటే అసలు జాతీయ విద్యా విధానం అంటే ఏమిటి, ఇంతకుముందు జాతీయ విద్యా విధానాలు భారత ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రవేశపెట్టింది, మరి ఇప్పుడు బీజేపీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో జాతీయ విద్యా విధానం ప్రతిపాదన ఎలా వచ్చింది, దీనికి సంబంధించిన కమిటీలు, కమిషన్స్, దీని యొక్క మూల స్తంభాలు, వాటన్నింటి గురించి కూడా ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్గా అనాలిసిస్ చేసుకోవటం జరిగింది. దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియో కూడా మన వేదా డిజీ స్కూల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. ఒకవేళ ఎవరైనా వీక్షించని ఎడల దానిని ఖచ్చితంగా వీక్షించగలరు. మరి ఈరోజు మనకి జాతీయ విద్యా విధానం 2020లో పార్ట్ 2 అనేది మనం అనాలిసిస్ చేయబోతున్నాం మిత్రులారా. మరి జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలని మన డ్రాఫ్ట్లో పొందుపరచడం జరిగింది. టిఎస్ఆర్ కె కస్తూరి రంగన్ నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిషన్ ఏదైతే ఉందో జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి, ఆ డ్రాఫ్ట్లో జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శక సూత్రాల గురించి ప్రస్తావించడం అనేది జరిగిందనమాట. వీటిని గైడ్ లైన్స్ అంటాము. ఈ గైడ్ లైన్స్లో ప్రధానంగా ఫస్ట్ వన్, 3వ తరగతి నాటికి పునాది అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం అందించుట లేదా నేర్పుట. వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. పునాది అక్షరాస్యత అంటే ఏమిటి? ఫౌండేషన్ లిటరసీ అంటే 3వ తరగతి వచ్చేసరికి పిల్లలందరికీ కూడా చదవడము, వ్రాయడము తెలియాలి. ఎటువంటి లోటుపాట్లు లేకుండా, పొరపాట్లు లేకుండా 3వ తరగతి వచ్చేసరికి ఎన్ఈపి 2020 ప్రకారం అందరి పిల్లలకి చదవడం, రాయడం రావాలి. వాటితో పాటు సంఖ్యా జ్ఞానం అంటే చతుర్విధ ప్రక్రియలు అంటారు మ్యాథమెటిక్స్లో. తీసివేతలు కానీ, కూడికలు కానీ, గుణింతాలు కానీ, భాగాహారాలు కానీ. ఇవేవైతే గణితపరమైన భావనలు ఉన్నాయో, ఈ గణితపరమైన భావనలనే ఇక్కడ మనం సంఖ్యా జ్ఞానం అంటామన్నమాట. పునాది అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం అనేది కంప్లీట్గా అందరికీ రావాలి. ఏ క్లాస్కి వచ్చేసరికి? 3వ తరగతికి వచ్చేసరికి అనమాట. దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. పునాది అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం అనేది ఏ క్లాస్ నాటికి అందరికీ నేర్పాలి అని ఎన్ఈపి 2020 చెప్తుంది. అంటే 3rd క్లాస్కి వచ్చేసరికి అందరికీ నేర్పాలి. దీన్నే మనం గతంలో 3R అనేవాళ్ళం: రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అనేవాళ్ళం. ఇప్పుడు ఎన్ఈపి 2020 రిపోర్ట్లో పునాది అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం అన్నారు. నెక్స్ట్ ఇంకొక అంశాన్ని తీసుకుంటే, బట్టి పట్టే విధంగా పరీక్షలు ఉండకూడదు. ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉండాలి అంటే భావనాత్మకంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మిత్రులారా. గతంలో మనకి యాక్చువల్గా ప్రశ్నాపత్రం ఎట్లా ఉండేదంటే, ఉపాధ్యాయుడు ఏది చెబితే అదే రాయాలి. అంటే ఏమిటి, అనగానేమి, ఇట్లాంటి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండేవి. ఆ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్కి విద్యార్థులు పట్టి ఆన్సర్లు రాసేవారు. కానీ ప్రస్తుత జాతీయ విద్యా విధానం 2020 అనేది ప్రపంచ విద్యతో పోటీ పడే విధంగా తయారు చేయబడింది. ప్రపంచంలో భారతదేశం నుంచి తయారయ్యే విద్యార్థి ఆ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే విధంగా ఒక కాన్సెప్చువల్ కంటెంట్ని నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో పరీక్షలు అనేవి బట్టి పట్టే విధంగా ఉండకూడదు. భావనాత్మకంగా అంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్గా పరీక్షలు ఉండాలి. అర్థం చేసుకునే విధంగా ఉండాలి. విద్యార్థి తన సొంతగా సమాధానాలు రాసే విధంగా ప్రశ్నాపత్రం ఉండాలి. విద్యార్థుల్లో అనేక ఆలోచనలని బయటికి తీసే విధంగా ప్రశ్నాపత్రము మరియు పరీక్షలు ఉండాలి అనే అంశాన్ని తెలియచేయటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, బహుభాషా విధానం నేర్చుకోవటం. ఎస్, స్టూడెంట్ కేవలము మదర్ టంగ్ కంపల్సరీ. మదర్ టంగ్తో పాటు ఎన్ఈపి 2020 ప్రకారం ఆ విద్యార్థి జాతీయ భాష అయిన హిందీ, అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్తో పాటు మరికొన్ని ఫ్రెంచు, అదేవిధంగా మన ప్రాచీన సాంప్రదాయాన్ని తెలియచేసే సంస్కృతం, ఇట్లాంటి భాషల పట్ల కూడా ఆ పిల్లవాడికి అవగాహన ఉండాలి అనే అంశాన్ని పొందుపరుస్తూ బహుభాషా విధానాన్ని పిల్లవాడికి నేర్పించాలి.
నెక్స్ట్ 4, పరీక్షలు అనేవి ఎప్పుడో సంవత్సరం చివరి కాకుండా ఎప్పటికప్పుడు నిర్వహించే విధంగా, దాన్నే మనం సిసిఈ అన్నాం మిత్రులారా, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. పిల్లవాడిని గతంలో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అని ఒక 3 నెలలకో 6 నెలలకో లేదా సంవత్సరం చివరనో మనం పరీక్షించేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లవాడు కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు ఎవాల్యూట్ కాబడాలి. కాబట్టి పరీక్షలు అనేవి ఎప్పుడో సంవత్సరం చివరి కాకుండా ఎప్పటికప్పుడు నిర్వహించుకుంటూ ఆ పిల్లవాడి యొక్క స్థాయిని మనం అంచనా వేయాలి అని తెలియజేస్తుందన్నమాట. నెక్స్ట్, ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు విద్యా ప్రణాళికలు సమన్వయం చేయబడ్డాయి. సో వెరీ ఇంపార్టెంట్. ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఏవైతే ఎడ్యుకేషనల్ కరికులమ్స్ ఉంటాయో లేదా లెసన్ ప్లాన్స్ ఉంటాయో లేదా సిలబస్లు అనేవి ఉంటాయో వాటిని సమన్వయం చేసుకోవాలి. దేనికది కాకుండా ప్రైమరీ ఎడ్యుకేషన్ కరికులం ఏంటి, సెకండరీ ఎడ్యుకేషన్ కరికులం ఏంటి. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ యొక్క పునాది పైన సెకండరీ ఎడ్యుకేషన్ కరికులం అనేది బేస్ అయి ఉండాలి. సెకండరీ ఎడ్యుకేషన్ కరికులం పునాది పైన హైయర్ ఎడ్యుకేషన్ కరికులం అనేది బేస్ అయి ఉండాలి. కాబట్టి వీటిని సమన్వయం చేయబడతాయి అని మనకు తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్, నేర్చుకునే ప్రక్రియలో ఉపాధ్యాయులు అధ్యాపకులు కేంద్ర బిందువులుగా ఉంటారు. ఎస్, ఇప్పుడంతా కూడా కన్స్ట్రక్టివిజం, నిర్మాణాత్మక దృక్పథము లేదా నిర్మాణాత్మక ఉపగమం ప్రకారము పాఠ్యపుస్తకాలు రాయబడ్డాయి, పాఠ్య ప్రణాళికలు రూపొందించబడ్డాయి, పరీక్షా విధానం రూపొందించబడింది. కాబట్టి కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ప్రకారము, నిర్మాణాత్మక ఉపగమం ప్రకారము ఇక్కడ ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ వారు కేంద్ర బిందువు అంటే ఇక్కడ సహాయకారిగా, సౌలభ్యకారిగా ఉంటూ ఆ విద్యా విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో కాబట్టి నేర్చుకునే ప్రక్రియలో ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులకి నిరంతరము సహాయకారులుగా, సౌలభ్యకారులుగా, మార్గదర్శకులుగా ఉంటూ విద్యా విధానం కొనసాగుతుంది అని చెప్పారన్నమాట. తరువాత స్వయం ప్రతిపత్తి, సుపరిపాలన, సాధికారత ద్వారా కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎప్పుడు కూడా విద్యలో, విద్యా నిర్మాణంలో మనం విదేశీ విద్య మీద పూర్తిగా డిపెండ్ కాకుండా మన దేశ అవసరాలు ఏమిటి, మన దేశంలో విభిన్న రకాల ప్రజలు ఉన్నారు, వాళ్ళకి అనేక అవసరాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వయోజనులు ఉన్నారు. సో మన దేశానికి సంబంధించి అనేక భవిష్యత్తు టార్గెట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి విద్యా వ్యవస్థలో మనం స్వయం ప్రతిపత్తి సాధించాలి. సుపరిపాలన, మంచి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, అర్థమైందా, మంచి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. కాబట్టి స్వయం ప్రతిపత్తి, సుపరిపాలన, సాధికారత, ఎంపవర్మెంట్. సో మనము నలుగురికి విద్యాదానం చేయగలిగే విధంగా ఉండాలి. మన దేశంలో ప్రవేశపెట్టిన కోర్సులు వివిధ దేశాల్లో ఫాలో అయ్యే విధంగా ఉండాలి. మన దేశ విద్యలో ప్రవేశపెట్టిన కోర్సులు నిత్య నూతనంగా ఉండాలి. మన దేశ విద్యా విధానంలో ప్రవేశపెట్టిన కోర్సులు ఉత్పత్తిదాయకంగా ఉండాలి, ఏదైనా వృత్తిలో స్థిరపడేదిగా ఉండాలి. సో ఆ విధంగా సాధికారత ద్వారా కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి అని NEP 2020 అనేది చెప్తున్న మిత్రులారా. స్వయం ప్రతిపత్తి, సుపరిపాలన, సాధికారత ద్వారా కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. తర్వాత వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం ఉంటుంది. ఎస్, పుట్టుకతో ఏ వ్యక్తి కూడా ఎంటీ మైండ్తో పుట్టడం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రంగంలో టాలెంట్ ఉంటుంది. కాబట్టి ఆ విద్యార్థిలో ఉండే ఆలోచనలను కానీ సృజనాత్మకతను కానీ బయటికి తీసే విధంగా కోర్సులు కానీ, బోధన కానీ, పాఠ్య ప్రణాళిక కానీ, బోధనా పద్ధతులు కానీ, వ్యూహాలు కానీ ఉంటాయి. కాబట్టి వినూత్నమైన ఆలోచనలని ప్రోత్సహించే విధంగా విద్యా విధానం అనేది ఉంటుంది. నెక్స్ట్, నాణ్యమైన విద్యను పొందడం అందరి హక్కు. ఎస్, ద క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, to provide the qualitative education, that is the right of each and everyone in this country. సో మన దేశంలో నాణ్యమైన విద్య అంటే ఏమిటంటే చక్కగా బోధనా వనరులు, ఉపాధ్యాయులు మెండుగా ఉండాలి, అనేక సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు పాఠశాలలో ఉండాలి. భవన నిర్మాణం కానీ, లేదంటే టాయిలెట్ ఫెసిలిటీ కానీ, ఆట స్థలం కానీ, బోధనోపకరణాలు కానీ, ప్రయోగశాలలు కానీ, మెండుగా బోధనా సిబ్బంది కానీ, ఇట్లాంటి అన్ని సౌకర్యాలు ఉండేటప్పుడే అందరికీ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. కాబట్టి నాణ్యమైన విద్యను పొందడం అందరి యొక్క హక్కు. సో అదేవిధంగా ఇవి మార్గదర్శక సూత్రాలు మిత్రులారా. నెక్స్ట్ మనం NEP 2020లో భాగంగా కొన్ని పార్ట్స్ అండ్ యూనిట్స్ ఉన్నాయి.
కొన్ని భాగాలు మరియు అధ్యాయాలు మనం తీసుకుంటే ఎన్ఈపి 2020లో 4 భాగాలు 27 అధ్యాయాలు కలవు. డైరెక్ట్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. జాతీయ విద్యా విధానం 2020లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయ్యా అంటే 4 భాగాలు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ ఉన్నాయ్యా అంటే 27 యూనిట్స్ ఉండటం అనేది జరిగింది. సో వీటి గురించి ఒకసారి మనం వివరణ చేస్తే, మొదటి భాగం పార్ట్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే స్కూల్ ఎడ్యుకేషన్, పాఠశాల విద్య. సో మరి ఇక్కడ పాఠశాల విద్యలో 5 స్టేజెస్ ఉంటాయి. మరి ఆ పాఠశాల విద్య గురించి తెలియచేసేది 1 నుంచి 8 అధ్యాయాలు. 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు కూడా స్కూల్ ఎడ్యుకేషన్, పాఠశాల విద్య గురించి మొదటి భాగంలో తెలియచేయటం జరిగింది. కాబట్టి పాఠశాల విద్య గురించి ఏ భాగం ప్రస్తావిస్తుందంటే మొదటి భాగం ఏ యూనిట్ నుంచి ఏ యూనిట్ వరకు అంటే 1వ యూనిట్ నుంచి 8వ యూనిట్ వరకు కూడా ప్రస్తావిస్తుంది. నెక్స్ట్ 2వ భాగం హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య. ఇక్కడ 9వ యూనిట్ నుంచి 19వ యూనిట్ వరకు కూడా మన దేశంలో హైయర్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, హైయర్ ఎడ్యుకేషన్లో స్టేజెస్ ఎలా ఉండాలి, హైయర్ ఎడ్యుకేషన్ యొక్క కరికులం ఎలా ఉండాలి అనే అంశం అంతా కూడా 2వ భాగంలో ప్రస్తావించబడి ఉన్నది. ఏ యూనిట్ నుంచి ఏ యూనిట్ వరకు అంటే 9th యూనిట్ నుంచి 19th యూనిట్ వరకు కూడా ప్రస్తావించబడి ఉన్నది. నెక్స్ట్ ఇకపోతే 3rd యూనిట్, 3వ భాగంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన కొన్ని అంశాలు. మనకి 1986 జాతీయ విద్యా విధానం దాదాపు 34 సంవత్సరాల అమల్లో ఉన్నది. కాలం మారింది, అవసరాలు మారాయి. సో ఆ అవసరాలకు అనుగుణంగా మనం కొత్తగా జాతీయ విద్యా విధానం 2020 ద్వారా కొన్ని కొత్తగా ప్రవేశపెట్టాల్సి ఉంది, కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉందన్నమాట. వాటికి సంబంధించి 3వ భాగంలో ప్రస్తావించారు. ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాల గురించి యూనిట్ నెంబర్ 20 నుంచి 24 వరకు కూడా 20వ యూనిట్ నుంచి 24వ యూనిట్ వరకు కూడా ప్రస్తావించడం జరిగింది మిత్రులారా. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4, పార్ట్ నెంబర్ 4, 4వ భాగంలో ఆచరణ. సో ఎన్ఈపి 2020 ఏ విధంగా ఆచరణలోకి తేవాలి, ఆచరణలోకి తీసుకురావడంలో వివిధ విభాగాల యొక్క సహాయము సహకారం ఎలా తీసుకోవాలి, దీన్ని ఎంతవరకు ఏ టార్గెట్స్ని నిర్దేశించుకోవాలి అంటే అంశాలన్నీ కూడా 25 నుండి 27 వరకు ఉండే యూనిట్స్లో పొందుపరచడం జరిగింది. ఓకేనా మిత్రులారా? సో 4వ భాగంలో ఆచరణ గురించి ప్రస్తావన ఉంది. 25 నుంచి 27 వరకు యూనిట్స్ అనేవి ఆ 4th పార్ట్ గురించి ప్రస్తావించారు. నెక్స్ట్ మనం ఒకసారి తీసుకుంటే మిత్రులారా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో వీటి గురించి అడిగారు. రేపు రాబోయే ఎగ్జామ్స్లో కూడా మీరు డిఎస్సి తీసుకున్నా, డివైఈఓ తీసుకున్నా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ తీసుకున్నా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైనా సరే ఎన్ఈపి 2020 లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ గురించి ప్రశ్న అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ ఆబ్జెక్టివ్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్ 2022 నాటికి జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాలు రూపొందించాలి. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ విద్య, టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో టీచర్ ఎడ్యుకేషన్ యొక్క స్టాండర్డ్స్ని మనము రూపొందించాలి 2022 నాటికి. అసలు దేశ స్థాయిలో టీచర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ఎన్ని దశలలో ఉండాలి, ఎట్లాంటి కోర్సులు మనం ప్రవేశపెట్టాలి, తద్వారా నాణ్యమైన ఉపాధ్యాయుల్ని సమాజానికి ఎలా అందించాలి వంటి అంటే సంస్థల నిర్వహణలో కానీ కరికులం రూపొందించడంలో కానీ. సో టీచర్ ఎడ్యుకేషన్ యొక్క ప్రమాణాలు ఏ సంవత్సరం నాటికి రూపొందించాలి అని టార్గెట్ పెట్టారు అంటే 2020 నాటికి. నెక్స్ట్ 2025 నాటికి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు నాణ్యమైన బాల్యారంభ విద్యను అందించాలి. సో ఇక్కడ జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము 3 సంవత్సరాల వయసుకే పిల్లవాడు పాఠశాలకు వెళ్ళిపోతాడు. దీనినే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అంటాం, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అంటాము. సో ఈ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది పూర్వ బాల్యారంభ విద్య అనేది 3 నుంచి 6 సంవత్సరాల మధ్య జరుగుతుందన్నమాట. సో 2025 నాటికి ఈ పూర్వ బాల్యారంభ విద్యను అందరికీ అందించాలని ఒక టార్గెట్ పెట్టారు. సో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి నాణ్యమైన బాల్యారంభ విద్యను ఏ సంవత్సరం నాటికి అందిస్తారు అంటే 2025 నాటికి. నెక్స్ట్ 2025 నాటికి 5వ తరగతి అంతకు మించిన వారిలో ప్రతి విద్యార్థులలో అక్షరాస్యత పునాదిని, గణితాన్ని సాధించాలి. సో లిటరసీ ఫౌండేషన్, అక్షరాస్యత పునాది అంటే అందరికీ చదవడం రాయడం రావాలి.
అలాగే గణితపరమైన సమస్యలు కానీ గణితపరమైన భావనలను కానీ ఈజీగా అందరూ చేయగలగాలన్నమాట. ఆ చతుర్విధ ప్రక్రియలు ఏవైతే అన్నామో వాటిలో సునాయాసంగా చేసి పడేయాలన్నమాట. సో కాబట్టి ఈ టార్గెట్ ఎప్పటికీ 2025 నాటికి 5వ తరగతి అంతకు మించిన వారిలో ప్రతి విద్యార్థిలో అక్షరాస్యత పునాదిని సాధించాలి, గణితాన్ని సాధించాలి. సో రెండూ కూడా 2025 టార్గెట్స్. బాల్యారంభ విద్యను అందించాలి. సో 5th క్లాస్ అండ్ అబోవ్ క్లాసెస్ పిల్లల్లో అక్షరాస్యత పునాదిని గణితాన్ని సాధించాలి. నెక్స్ట్ 2025 నాటికే కనీసం 50% మంది అక్షరాస్యులకి వృత్తి విద్యను అందించాలి. ఎస్, ఎన్ఈపి 2020లో 8వ తరగతి నాటికే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి అనే ఒక మాట ఉంటుంది మిత్రులారా. సో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చారు. పిల్లవాడు పాఠశాల స్థాయి దాటిన తర్వాత, పాఠశాల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు ఏదో ఒక వృత్తిలో స్థిరపడి స్వయం సమృద్ధి సాధించగలిగే విధంగా అతనికి అవసరమైన విద్యను మనం అందించాలి అని ప్రస్తావించబడి ఉన్నది. అందువలనే 2025 నాటికి కనీసం 50% మంది అభ్యాసకులకు వృత్తి విద్యను అందించాలి. అక్కడ 2025 నాటికి మొత్తం స్థూల నమోదు అనేది 100%గా ఉంటే వాళ్ళలో అట్లీస్ట్ 50% అభ్యాసకులకి వృత్తి విద్యను మనం అందించాలి అని టార్గెట్ పెట్టారనమాట. నెక్స్ట్ మిత్రులారా, 2030 నాటికి పాఠశాల పూర్వస్థాయి నుంచి మాధ్యమిక స్థాయి వరకు 100% స్థూల నమోదు. ఎస్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, స్థూల నమోదు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 2030వ సంవత్సరం నాటికి వచ్చేసరికి పాఠశాల పూర్వస్థాయి అంటే పూర్వ బాల్యారంభం, అంటే మనకి పూర్వ ఎల్కేజీ యూకేజీ అంటాం కదా. సో PP1 PP2 ఫౌండేషనల్ స్టేజ్, ఆ స్థాయి నుంచి పూర్వ స్థాయి నుంచి మాధ్యమిక స్థాయి వరకు కూడా అంటే +1 +2 స్థాయి వరకు కూడా 100% స్థూల నమోదు సాధించాలి. ఎస్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఆ వయస్సుకు తగ్గ పాఠశాలలో ఆ పిల్లవాడు 8వ తరగతికి అర్హుడంటే 8th జాయిన్ చేయాలి. ఆ పిల్లవాడు 6th అర్హుడంటే 6th జాయిన్ చేయాలి. అలా బడి బయట ఎవ్వరూ కూడా ఉండకూడదు. బడి ఈడు గల పిల్లల్ని ఆయా తరగతిలో 2030వ సంవత్సరం నాటికి 100% స్థూల నమోదు సాధించాలి అని ఒక టార్గెట్ పెట్టారు. చాలా ఇంపార్టెంట్ టార్గెట్ ఇది. నెక్స్ట్ మిత్రులారా, 2030 నాటికే 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ నాణ్యమైన పాఠశాల విద్యను అందించాలి. ఎస్, ఇక్కడ మనకి ఎన్ఈపి 2020 ప్రకారము పాఠశాల విద్య అంటే పూర్వ బాల్య దశ అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ నుంచి అప్ టు హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ వరకు కూడా. సో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ఫౌండేషన్ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వరకు కూడా ఇది పాఠశాల విద్య. మరి అందరికీ కూడా నాణ్యమైన స్కూల్ ఎడ్యుకేషన్ అందించాలి. నాణ్యమైనది అంటే పక్కా భవన నిర్మాణం ఉండాలి, పక్కా మౌలిక సౌకర్యాలు ఉండాలి, ఓకేనా, పక్క మానవ వనరులు, టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎడ్యుకేషన్ కానీ వర్చువల్ టీచింగ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేసినప్పుడే అది నాణ్యమైన పాఠశాల విద్య అవుతుంది. కాబట్టి 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఏ ఇయర్ నాటికి టార్గెట్ పెట్టారు? 2030 నాటికి. తర్వాత 2030 నాటికే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి. ఎస్, 100% లిటరసీ సాధించాలి. ఇప్పటికీ కూడా మన దేశంలో దాదాపు 20% నిరక్షరాస్యత ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉన్నదే. కాబట్టి లిటరసీ రేట్ని ఇంప్రూవ్ చేయడానికి అవసరమైన ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రాసెస్తో పాటు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ని కూడా విస్తృతం చేస్తూ 100% లిటరసీని సాధించాలి అని టార్గెట్ ఎప్పటికి పెట్టారయ్యా అంటే 2030వ సంవత్సరం నాటికి. తర్వాత 2030 నాటికి వయోజన యువతలో 100% అక్షరాస్యత సాధించాలి. ఎస్, ఎవరైతే వయోజన యువత ఉన్నారో వాటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వయోజనులుగా గుర్తించబడిన వారు, వాళ్ళలో లిటరసీ రేట్ తక్కువ ఉంది కాబట్టి 100% లిటరసీ సాధించాలి. 100% అడల్ట్ లిటరసీ అనేది టార్గెట్గా ఏ ఇయర్ నాటికి పెట్టారు అంటే 2030 సంవత్సరం నాటికి. తర్వాత 2030 నాటికి ఉపాధ్యాయ విద్యను, వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా, ఉపాధ్యాయ విద్యను బహుళ విభాగాలు ఉన్న కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు తరలించాలి. ఎస్, ద టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఉండే 2 years టీచర్ ఎడ్యుకేషన్ కానీ 3 years టీచర్ ఎడ్యుకేషన్ కానీ వీటిని 2030 నాటికి కాలేజెస్ హైయర్ ఎడ్యుకేషన్కి అనుసంధానం చేయాలి. అటు డిగ్రీ కోర్సులకు కానీ
ఇటు యూనివర్సిటీ స్థాయి పీజీ కోర్సులకు కానీ అసోసియేట్ చేస్తూ 3 years బిఎడ్, 4 years బిఎడ్, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనే విధానాన్ని 2030 నాటికి తీసుకురానున్నారు మిత్రులారా. కాబట్టి ఉపాధ్యాయ విద్యలో స్పష్టమైన మార్పు 2030 నాటికి ఎన్ఈపి 2020 ప్రకారం రాబోతుందన్నమాట. సో 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 50% తీసుకురావాలి. ఎస్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో హైయర్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. హైయర్ ఎడ్యుకేషన్ మిత్రులారా మనకి 3 సంవత్సరాల డిగ్రీ కానీ, 2 సంవత్సరాల డిగ్రీ కానీ, 4 సంవత్సరాల డిగ్రీలో కానీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 year పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో కానీ, సో ఇక 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో కానీ, సో హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో హైయర్ ఎడ్యుకేషన్లో 2035 సంవత్సరం నాటికి స్థూల నమోదు నిష్పత్తి 50% చేర్చాలి. ఎందుకంటే మన దేశంలో చాలామంది పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ వరకు చదువుతారు, అక్కడి నుంచి ఆగిపోతున్నారు. మరికొంతమంది పిల్లలు హయ్యర్ సెకండరీ స్థాయి వరకు చదువుతున్నారు, అక్కడితో ఆగిపోతున్నారు అనమాట. అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 10th వరకు కొంత శాతం ఉంటే, ఇంటర్మీడియట్ అంటే +1 +2 హయ్యర్ సెకండరీ వరకు కొంచెం పెరుగుతుంది. ఇక పూర్తిగా హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో తగ్గిపోతుంది. వివాహపరమైన కారణాల వల్ల కావచ్చు, ఆర్థికపరమైన కారణాల వల్ల కావచ్చు, విద్యా వ్యవస్థలు అందుబాటులో లేని సందర్భం కావచ్చు, ఇట్లాంటి పరిస్థితుల వలన హైయర్ ఎడ్యుకేషన్కి పిల్లలు రీచ్ కాలేకపోతున్నారు. సో దీనికి ఎన్ఈపి 2020 ఒక టార్గెట్ని నిర్దేశించింది మిత్రులారా. ఆ టార్గెట్ ఏమిటి అంటే 2035 నాటికి, వెరీ వెరీ ఇంపార్టెంట్, 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 50% చేర్చాలి. ఎంత శాతానికి చేర్చాలి అంటే 50%. ఏ ఎడ్యుకేషన్లో అంటే ఉన్నత విద్యలో. ఏ ఇయర్ నాటికి? 2035 నాటికి. ఓకేనా? తర్వాత ఒకసారి మనం గమనిస్తే 2040 నాటికి భారతదేశంలో అందరికీ నాణ్యమైన విద్యను సమానంగా అందించాలి. ఎస్, టు ప్రొవైడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఇన్ అప్ టు 2040. అందరికీ సమానంగా, దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ జాతి, మత, కుల, ప్రాంత, పుట్టుక అనే ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను, క్వాలిటీ ఎడ్యుకేషన్, అది స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, టీచర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రొఫెషనల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు. సో ఏదైనా సరే అందరికీ నాణ్యమైన విద్యను అందరికీ సమానంగా ఏ ఇయర్ నాటికి అందించాలి అని ఎన్ఈపి 2020లో టార్గెట్ పెట్టారు అంటే 2040 నాటికి మిత్రులారా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. అలాగే 2040 నాటికి ఉన్నత విద్యలో అన్ని సంస్థలు, అటు కళాశాలలు కానీ, ఇటు విశ్వవిద్యాలయాలు కానీ, బహుళ శాస్త్ర విషయ విద్యా శిక్షణా సంస్థలు. ఎస్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. బహుళ శాస్త్ర విషయ విద్యా శిక్షణా సంస్థలుగా అనేక సబ్జెక్టులు, అనేక విషయాలని అందించి విద్యార్థుల్ని తర్ఫీదు చేసే మల్టీ డిసిప్లినరీ కోర్సును అందించే విద్యా సంస్థలుగా మన దేశంలో కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ కానీ రూపుదిద్దాలి. అంటే హైయర్ ఎడ్యుకేషన్లో కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి. కాలేజెస్లో జనరల్ ఎడ్యుకేషన్ ఇచ్చే కాలేజెస్ ఉంటాయి, అలాగే వృత్తి విద్యనిచ్చే కాలేజెస్ ఉంటాయి. అన్నీ కూడా 2040 సంవత్సరం నాటికి ఉన్నత విద్యలో కాలేజీలు, విశ్వవిద్యాలయాలు అనేవి ఎలా మారాలి అంటే బహుళ శాస్త్ర విషయ విద్యా శిక్షణా సంస్థలుగా. ఓకేనా? సో బహుళ శాస్త్ర విషయ విద్యా శిక్షణా సంస్థలుగా రూపొందించాలి అనేది 2040 నాటి టార్గెట్. మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారా. సో ఇది జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించిన టార్గెట్స్, మరి అదేవిధంగా ఉద్దేశ్యాలు. సో ఈ కాన్సెప్ట్, ఈ వీడియో నుంచి ఖచ్చితంగా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో బిట్స్ రావడం జరుగుతుంది మిత్రులారా. మేము చెప్పిన ఈ విషయం మీకు అర్థమయ్యి మీకు రాయబోయే ఎగ్జామ్స్లో మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా మమ్మల్ని ప్రోత్సహించండి. మేము పెట్టే ఎవ్రీ అప్డేట్స్ మీకు రీచ్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇంకా మేము పెట్టే టెస్ట్ సిరీస్ ప్రజెంట్ అయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, మెథడాలజీకి సంబంధించి ఒక 20-25 రోజుల్లో కంప్లీట్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ని మేము ప్లాన్ చేసాం. టెస్ట్ కండక్ట్ చేస్తూనే
దానితో భాగంగా దాని పూర్తి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ని కూడా వెంటనే వీడియో అప్లోడ్ చేయటం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీకు అది పరీక్షల్లో మంచి మార్కులు సాధించి పెడతాయి అనే నమ్మకంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.